లాస్ట్ వీడియోలో పాట పాడితే అందరు భయపడ్డారేమో అనుకున్నా. థ్యాంక్ గాడ్ అందరు సేఫే కదా. మాది తెలంగాణ, మా అంకుల్ వాళ్ళది రాయలసీమ. వీళ్ళకి బతుకమ్మ చేయడం లేదు, అసలు రాదు కూడా. కానీ నేను మా వాళ్ళని చాలా కన్విన్స్ చేసుకున్నా. ఫస్ట్ టైం బతుకమ్మ చేసినా కూడా మస్తు వచ్చిండే. నేను ఒక్కదాన్నే కాదు, మా ఆయన, ఆంటీ, అక్క అందరం కలిసి చేస్తేనే ఇంత బాగా వచ్చింది. ఫైనల్ గా రోజ్ ఫ్లవర్స్ అండ్ శంఖ పుష్పాలు పెట్టి గౌరమ్మని కూర్చోబెట్టాం. పూలు సరిపోకపోయినా అడ్జస్ట్ చేసి మరి చిన్న బతుకమ్మ చేసినాం. ఇంకా దేవుడి దగ్గర పెట్టి మేము రెడీ అవ్వడానికి వెళ్ళాం. గెట్ రెడీ విత్ మీ షూట్ చేద్దాం అనుకున్నా. అప్పటికే ఫుల్ రైన్స్ కాబట్టి అస్సలు పాసిబుల్ కాలే. ఈ బేబీ పింక్ అండ్ గ్రీన్ పట్టు శారీ కట్టుకున్నా. ఎంత ముద్దుగా ఉన్నానా. ఫుల్ హడావిడిలో రెడీ అయ్యా కాబట్టి అస్సలు శారీ నీట్ గా కట్టుకోలే, జుట్టు కూడా సరిగా వేసుకోలే. ఏదో అట్లా మేనేజ్ చేసినా. ఈ సారి మా అక్కను కూడా రెడీ చేసిన. ఫస్ట్ బతుకమ్మ ఇంట్లో కొంచెం సేపు ఆడి మండపానికి తీసుకెళ్లాం. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే వర్షం పడుతుందని సగం మంది వెళ్ళిపోయారు. అయినా పర్లేదు అని కొంచెం సేపు బతుకమ్మ ఆడి మా కాలనీ వాళ్ళతో సరదాగా కొన్ని రీల్స్ చేసి బతుకమ్మని తీసుకొని టెంపుల్ కి పోయినా. ఫస్ట్ ఒక ఫ్లవర్ దేవుడి దగ్గర వేసి చెరువు దగ్గరికి వెళ్తున్నాం. బతుకమ్మ నేను మోయలేనని మా ఆయనే పట్టుకున్నాడు. ఈ త్రో అవుట్ డే మా ఆయన నాకు మస్తు హెల్ప్ చేసిండే. ఇంకా అందరం కలిసి బతుకమ్మని చెరువులో వేసి ఇంటికి వచ్చేసినాం. మన చేతులతో కష్టపడి చేసిన బతుకమ్మ అలా నీళ్ళలో మునిగిపోతుంటే చాలా బాధేసింది. నేనైతే సద్దుల బతుకమ్మ కోసం చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నా. మరి మీరు?